వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులకు అండగా నిలిచి వారి సంక్షేమం కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రైతుల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. లక్షెట్టిపేట స్థానిక విశ్రాంతి భవనం ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం త్రిమూర్తి, ఆర్టీఏ నంబర్ అంకిత్ శ్రీనివాస్, చల్లా నాగభూషణం మాట్లాడారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒకటేనని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మీరు పాదయాత్ర చేస్తా అంటే మీరు ఎదిరిస్తే ఏదో ఇచ్చినారని అన్నది అవాస్తవం. ముఖ్యంగా వాస్తవంగా రాష్ట్ర కమిటీ గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు 20వ తారీఖు దాకా వేచి చూస్తామన్న సందర్భం. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మీద ప్రేమతో పోయిన సంవత్సరం కూడా నీళ్లు తక్కువ ఉన్నాయి, మనకు ఇవ్వద్దంటే కూడా మొట్టమొదట మాకు ఇచ్చిన తర్వాతనే మీరు తీసుకెళ్లాలని గొడవపడి మరి ముందు వరుసలో ఉంటా నేను మరి అటు వెళ్ళే పైప్ లైన్ వరకు కొట్టి మా రైతులకు ఇస్తానని బెదిరించి మన రైతులను ఆదుకున్న గనుడు మా గౌరవ ప్రేమసాగర్. మరి అటువంటి శాసనసభ్యుడు ఈ రైతులకు నీళ్ళు వదలకుండా చేస్తాడా? ఒకసారి ఆలోచించాలి. మీకు బుద్ధుండి మాట్లాడుతున్నారో బుద్ధి లేక మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. మరి అటువంటి నాయకుడు మరి ఒప్పించి 20వ తారీఖు దాకా వేచిద్దామన్న కమిటీని మరి వారు ఇంతకుముందు త్రిమూర్తి చెప్పిన విధంగా మరి లెక్కలతో సహా ఏ విధంగా నీరుని వాడుకోవాలో చెప్పి మరి మెప్పించి ఒప్పించి మరి నీటిని ఈ 9వ తారీఖు నాడు విడుదల చేపిస్తా అని ముందుగానే ప్రకటించండి తప్ప మీరేదో కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరు అవాస్తవాలు ప్రజలకు చెప్పి మభ్య పెట్టి మేము ఏదో పాదయాత్ర చేస్తే మేము బెదిరిస్తే వదిలిన మాట మాత్రం అవాస్తవం. గుర్తుంచుకోండి. ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల మరి ఇంతకుముందు చెప్పిన విధంగా ఆ వరుణుడు కరుణించి మన గౌరవ ప్రేమసాగర్ రావు గారికి చేస్తున్నటువంటి మరి సంక్షేమ ఫలాలను దృష్టిలో పెట్టుకునే వర్షం పడి కడెం కానీ ఎల్లంపల్లి గాడి నిండడం జరిగింది తప్ప మరి ఈ నాయకులు చేస్తున్నటువంటి దుర్భర ప్రభావం వల్ల మాత్రం కాదని సందర్భంగా తెలియజేస్తాం. వారు చెప్పిన విధంగానే నడుచుకుంటారు. ఏదైతే 1000 కోట్లు తెచ్చి నియోజకవర్గాన్ని అప్పు చేస్తున్నారు. మరి 20 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఎలా ఉండే? మీరు ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ నాయకుడు అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఒకప్పుడు. మరి అప్పుడు కట్టిన ఎల్లంపల్లి కానీ అప్పుడు కట్టినటువంటి ఈ నీటి ఏదైతే గూడెంలో కట్టినటువంటి వాటర్ కానీ అవన్నీ కూడా మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి అటువంటి దాన్ని పట్టుకొని ఈరోజు మేమేదో ప్రజలకు లాభం చేస్తున్నాం, ప్రజలకు చేస్తున్నాం అని అవాకులు చెవాకులు పేలుతున్నాడు. అదంతా తప్పు. విచిత్రరావు గారు అసలు నీకు అవగాహనే లేదు. నీ ప్రవర్తనే ఒక వాస్తుగా లేదు. రైతులకు ఖచ్చితమైన, సక్రమమైన పాస్ పుస్తకాలు అందించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఆత్రేయపురం మండలం వద్దీపరు గ్రామంలో సోమవారం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పుల తడక రీసర్వే వల్ల తమ భూముల వివరాల్లో పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం వంటి అంశాల్లో జరిగిన తప్పులతో అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. రైతుల కోసం, రైతుల హక్కుల కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వారికి 4000 వస్తుందా? గ్యాస్ సిలిండర్ వస్తున్నాయా? లోన్ ఇస్తారు.
పెట్టుకోండి. ఇది మొన్న వచ్చిన లిస్టులో ఉన్నాయా? ఈసారి వచ్చినట్టు పెడతా. ఇదిగో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు మరి, ప్రభుత్వం చేసిన అగాధాలన్నీ పోతున్నారు. వస్తాయమ్మా చేయండి. 6,000 రూపాయలు చేసి 3,000 చేస్తారు కదమ్మా. హరిబాబు కొంచెం షూటింగ్ చేస్తే అనేది పనిపడుతుంది చేయండి. అన్నీ మొదలెట్టమంటున్నాను. ఊరు చేస్తాను. రోడ్లు ఎట్టేసి గ్రామం వేసి ముందు బాబు 50 దాడితే ఎంత బాగా అప్లోడ్ చేసి అన్నీ రెడీగా పెట్టుకుని వచ్చారంటే ముందు అప్లోడ్ పరిపాలన ఉంది. నువ్వు వెనకడితే అమ్మాయి దగ్గర వస్తాగా ఎడగొట్టాలండి సార్ అయ్యి. విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. సోమవారం మెసానిక్ మైదానంలో నిర్వహించిన మన అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీలలో భాగంగా జిల్లా స్థాయి జట్ల ఎంపిక పోటీ పరీక్షలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇటీవల నిర్వహించిన డిఎస్సిలోనూ క్రీడల్లో రాణించిన వారికి పోస్టింగ్స్ కల్పించినట్లు చెప్పారు. పర్సన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ మన అమరావతి ఛాంపియన్షిప్ ఆఫ్ 2026 కార్యక్రమానికి ఈరోజు ప్రారంభిస్తున్నాము. సో మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నుండి మన మెకానిక్ సిటీ కూడా 2,78,00,000 శాంక్షన్ అయినారు. సో నెక్స్ట్ స్పోర్ట్స్ కంటెస్ట్ చేసే లోపల మీకు ఇక్కడ ఇంకా చాలా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. మీకు ఎవరైతే ఏ స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉందో ఆ స్పోర్ట్స్కి సంబంధించిన మాస్టర్స్ కావచ్చు, కోచెస్ కావచ్చు, అందరూ షార్టేజ్ ఏముందో ఇప్పుడే చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసి ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేసే విధంగా మీరంతా స్పోర్ట్స్లో బాగా పార్టిసిపేట్ చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది స్పోర్ట్స్ అనేది. మేము చదివేటప్పుడు నేను ఉత్త క్రికెట్ ఆడేవాడిని, అందుకనే కొంచెం బాగా హైట్ బాగున్నా. కానీ తర్వాత స్పోర్ట్స్ ఆడే టైం లేదు కాబట్టి మంచి లావ్ అయిపోయినా. కాబట్టి మీరు ఎవరైనా బాగుండాలి అంటే స్పోర్ట్స్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లోనే బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. మన చిత్తూరు పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరీ ముఖ్యంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, మన స్పోర్ట్స్ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే శాప్ చైర్మన్ రవి నాయుడుకి అందరికీ, మరీ ముఖ్యంగా మా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన స్పోర్ట్స్ మ్యాన్స్ మీకు నాకు పేరు తెచ్చే విధంగా బాగా పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ ఆడాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. మీకు సందేశాన్ని ఇస్తారు. అందరికీ నమస్కారం.
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మన చిత్తూరు ఎమ్మెల్యే జీజీఎం గారికి, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఎంప్లాయీస్కి, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ఎవరైతే స్పోర్ట్స్లో భారతదేశంలో నేషనల్ శ్రీ మందేశ్వర స్వామివారి దేవస్థానం మందపల్లి నందు బహుళ ఏకాదశి సందర్భంగా మాస కళ్యాణం దేవస్థానం అర్చకులు మరియు వేద పండితులచే వైభవంగా నిర్వహించబడినది. ఈ కళ్యాణంలో పరోక్షంగా 20 మంది, ప్రత్యక్షంగా 10 మంది పాల్గొన్నారు. వివాహం కాని వారు, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఉన్న భక్తులు శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఈ మాస కళ్యాణం జరిపించుకున్న వారికి సమస్త శనిగ్రహ దోషములు తొలగి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు పొందుతారని భక్తులందరూ ప్రతి నెల జరిగే ఈ మాస కళ్యాణంలో పాల్గొని శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ సహాయ కమిషనర్ దారపురెడ్డి సురేష్ బాబు కోరారు. పలమనేరు పట్టణంలోని పాతపేటలో వెలిసి ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఆషాఢమాస కామిక ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విష్ణువుకు, అమ్మవార్లకు అత్యంత పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ప్రత్యేకంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారిని వివిధ రకాల పచ్చి కూరగాయలతో శాకాంబరి అలంకరణ చేసి దర్శనార్థం భక్తులకు అందుబాటులో ఉంచారు. అలాగే అనుబంధ ఆలయమైన శ్రీ సీతారామ లక్ష్మణ వారు, శ్రీ అభయాంజనేయ స్వామి వారిని కూడా ప్రత్యేకంగా అలంకరించారు.
కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో జనసేన పార్టీ చింతకాయల శ్రీను స్థలం సంబంధించిన విషయంలో ఎమ్మెల్యే నానాజీ మేనల్లుడు బన్ను మరియు అనుచరులు దౌర్జన్యం మరియు మత్స్యకారుల కులాన్ని కించపరిచాడంటూ ఆరోపణ. ఎమ్మెల్యే నానాజీ మేనల్లుడు బన్ను మత్స్యకారుల కులాన్ని కించపరచడం వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ నాయకుడు చింతకాయల శ్రీను ఆధ్వర్యంలో మహిళలతో ఆందోళన. జనసేన పార్టీ నాయకుడు చింతకాయల శ్రీను కామెంట్స్. జనసేన పార్టీ నాయకుడిని నేను, నా స్థలం, అందులో ఎమ్మెల్యే నానాజీ మేనల్లుడు కబ్జా చేయడం దారుణం. ఈ విషయం చెప్పడానికి ఎన్నోసార్లు ఎమ్మెల్యే నానాజీ గారికి చెప్పడానికి వెళ్లినా ఆయన అందుబాటులో లేరు, ఉన్నా నన్ను కలవడానికి ఇష్టపడలేదని తెలిపారు. దౌర్జన్యం చేస్తున్నారా? గోడ కొడిచిన దాన్ని ఆయన కొట్టుకున్న దాన్ని అన్నా అన్నా గోడ కట్టలేదా? నువ్వు తెలుసు కూడా, నువ్వు చేయగలన్నా? దమ్ముంది కదా 2 రోజులు ఆల్రెడీ కోర్టుకెళ్ళి వచ్చినాయి. ఇక్కడ ఎక్కడి నుంచో తెచ్చుకున్నాయి కాదు. బయటకు రమ్మనండి. మాట్లాడు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. మా కాస్ట్ పిల్లలకి అవసరం అండి. మాకు ఎవరు మంది దగ్గర దారండిపోయి 100 మంది వాళ్ళకి చెప్పిన మా కులవాళ్ళు ఎవరిని ఎవడో పోయిన పెట్టండి అనేసి పోయారు కదా. అడిగితే ఉన్నారంటే మళ్ళీ కథలేము కదా. అక్కడ ఏంది ఏ కార్యం చేస్తారని మనం నిలబడి అడుగుతాం. అనేసి పోతా ఉంటే మేము నీళ్ళతో ఆలకిస్తున్నారు. ఆలకించి ఏమన్నట్టున్నాడు ఆలకించడం లేదని అంటున్నారు. ఇంకేం చేయము. ఈరోజు కూడా లేడు ఎమ్మెల్యే గారు అని చెప్తున్నారు. ఒక రోజు వెళ్తే హైదరాబాద్ వెళ్ళాడు అన్నారు, ఒక రోజు వెళ్తే విజయవాడ వెళ్ళాడు అన్నారు, ఒక రోజు వెళ్తే ఇంట్లో ఉండి కూడా లేడని చెప్పించారు. ఎన్నిసార్లు తిరగమంటారండి? మనం వెళ్ళినప్పుడు మన పార్టీలో జాయిన్ అయిన తర్వాత మనం ఏదన్నా సమస్య చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి టైం ఇవ్వకపోతే ఏం చేయాలండి? మీకు ఫోన్ ఉంటుంది, ఫోన్లో కూడా మాట్లాడలేదు ఎవరండి? అసలు ఏ ఫోన్ లిఫ్ట్ చేయరండి ఆయన. ఒకవేళ ఫోన్ చేసామనుకోండి, ఆ ఫోన్కి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. ఒకవేళ మనకి తెలిసిన నాయకులు ఉండే వాళ్ళ నాయకుల ద్వారా ఇలాగే నాకు ఫోన్ ఎత్తట్లేదు, ఒకవేళ నాకు సరైన అతనితో మాట్లాడే అవకాశం దొరకట్లేదు, ఒకవేళ అవకాశం ఇచ్చేలా మీరు మాట్లాడండి అంటే మళ్ళీ నెక్స్ట్ నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ఇలా ఉందా? నా పేరు ఎరిపిల్లి జయమణి. అయితే ఇక్కడ మా అల్లుడు గారు మరి చింతకాయల శ్రీను గారు దగ్గర పెట్టి మేము ఈ స్థలం కొనుక్కున్నామండి. ఈ స్థలం కొనుక్కున్న తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మాది అని చెప్పి దారి చేయడానికి వస్తున్నారండి. ముందు ఒకసారి వచ్చారు, డబ్బులు ఇచ్చాము, ఒకసారి వచ్చారు, మళ్ళీ డబ్బులు తీసుకున్నారు. మరి అలాగే ఎందుకు అలా చేస్తున్నారో మరి తెలియదండి. మరి డబ్బులు ఎటు కొనుక్కున్నాం మేము, మరి మా మీద మీరు మరి అలా దాడి చేయవలసి పని వచ్చిందండి. మరి వాళ్ళు మరి ఎవరంటే అదే పంత నానాజీ గారు మేనల్లుడండి, బన్ను అండి తను. మరి ఎందుకు మా మీద దాడి చేస్తున్నారో మరి దాన్ని పరిష్కారం చేయండి. మరి మేము పంత నానాజీ గారు నమ్మి మరి చింతకాయల శ్రీను ద్వారాగా వచ్చి మేము ఇక్కడ ఓట్లు కూడా వేసామండి. మరి ఆ శ్రీను గారు ఇంటింటికి తలుపు కొట్టి మరి కొంత ధనం చేద్దానం ఖర్చుపెట్టి మరి మాతో ఓట్లు వేయించాడండి. మరి ఈరోజు అలాంటి కార్యకర్తనే మరి బయటికి తీసేస్తే మరి మాలాంటి వాళ్ళు ఎలా బతుకుతాం అని చెప్పేసి చాలామంది మమ్మల్ని కూడా అడుగుతున్నారండి. మరి ఆయనకి అలా జరిగితే మరి మా పరిస్థితి ఏంటండి? మరి ఉన్న నాకే ఇలా జరుగుతుందంటే ఇప్పుడు బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? అది చెప్పండి. నాకు ఎన్నోసార్లు వెళ్ళాను కానీ నాకు అసలు ఎలాంటి ఇంటర్వ్యూ దొరకలా. ఇవ్వట్లేదు సార్ ఆయన. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరికి కూడా
వాళ్ళు అసలు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. అదండి పరిస్థితి. ఇది అసలు ఏమండి? పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలండి కదా, ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో వచ్చిన పవన్ కళ్యాణ్కి ఇలాంటి వాళ్ళందరూ ఉండి పార్టీ పరువు తీసేస్తున్నారండి. ఎందుకంటే పార్టీ పరువు తీసి చాలా వరస్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే అతని వరకు వెళ్ళనివ్వట్లేదండి. ఎందుకంటే ఓకే అండి. ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా వచ్చారండి. ఇప్పుడు ఒకరే కాదండి, ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అదర్ పార్టీ వాళ్ళు కూడా అందరూ ఒకరే కాదండి. ఇది ఏంటంటే ఒక మత్స్యకారులు తిట్టారని చెప్పేస్తే ఇందులో ఉన్న వాళ్ళు అదర్ పార్టీలోకి పనిచేసిన వాళ్ళు అందరూ కూడా వచ్చారండి. కాబట్టి మిగతా వాడబల్జీ వాళ్ళందరినీ తిట్టాల్సిన పని వచ్చిందండి దీనికి. మా వాళ్ళు ఏం చేశారు అంటే, మా వాళ్ళు అసలు ఓట్లు వేయలేదండి, ఓట్లు వేసి గెలిపించలేదా అంటే, మా ఓట్లు అతనికి అవసరం లేదా? ఎవరు లేరా అంటే, ఎవరో ఏం మాట్లాడలేడు, ఏం చేయలేడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారటండి. అంతేగాని వాడబల్జీ అంటే ఎవడో ఏం చేయలేడు అంటే, వాడబల్జీ అంటే అంత చీప్గా కనిపిస్తున్నారండి వాళ్ళకి. ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మాకు 3 కులాలు చాలా అన్నదమ్ముల్లాగా ఉంటున్నామండి. యాదవులు కావచ్చు, మన ఎస్సీలు కావచ్చు, మా వాడబల్జీ కావచ్చు, అన్నదమ్ముల్లో ఉంటాం. కానీ మాలో మాకే గొడవలు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులకరంగా గురి చేద్దామని ఆలోచనలో ఉన్నారండి. అసలు ఈ స్థలానికి వాళ్ళకి అసలు ఏంటి సంబంధం సార్? ఇది సంబంధం లేని విషయంలో అసలు రాకూడదు కదా. వచ్చి చాలా ఇబ్బందులు పెడుతున్నాడండి ఆయన. అంటే డైరెక్ట్గా రావట్లేదు, వెనకాల నుంచి నడిపిస్తున్నాడు. చెప్తారు కదా సార్, ఇది ఎవరైనా ఈ వెనకాల ఎవరు ఉన్నారంటే పలానా బంధు ఉన్నారు. కొత్తపేట గ్రామంలో వేంచేసి ఉన్న భక్తుల కోరికలు తీర్చే బంగారు తల్లి గ్రామదేవత శ్రీ 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 బంగారమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసంలో ఏకాదశ పర్వదినాన అనేక రకాల పండ్లు, కూరగాయలతో శాకంబరి దేవి అమ్మవారిగా అలంకరణ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ అమ్మవారికి ఆషాఢ మాసం పుట్టింటి సారెను, అమ్మవారికి ఇష్టమైన అనేక రకాల పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు, గాజులు, స్వీట్లతో, మేళతాళాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి ఆషాఢ మాసం సారెను సమర్పించారు.
పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పంజగుట్ట ఫ్లైఓవర్ నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తున్న కారు అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. కారులో మొత్తం 4 వ్యక్తులు ప్రయాణిస్తుండగా ప్రమాదంలో వారందరికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పంజగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 4 చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పూతలపట్టు వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించలేదని, అలాగే మెగా డిఎస్సి ద్వారా అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి డిఎస్సిలో అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు కల్పించకుండా వారిని కూటమి ప్రభుత్వం దగా చేసిందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి సహకరించిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారన్నారు. గతంలో దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై వెంటనే సిబిఐ దర్యాప్తు చేయించి తన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదని నిరూపించి నిజాయితీని చాటుకున్నారని తెలిపారు. నమస్కారాలు. మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయిన సందర్భంలో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు గత 3 రోజులుగా ఈ రాష్ట్రంలో నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శాంతియుతంగా నిరసన ర్యాలీ పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ లో చేయడం, దీనికి మా యొక్క నియోజకవర్గం నుంచి 5 మండలాల కన్వీనర్లు, అలాగే లలిత్ కుమార్ గారు, కుమారాజా గారు, జగదీష్ రెడ్డి గారు అందరూ కూడా విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ర్యాలీకి పెద్ద ఎత్తున యువత, అలాగే కార్యకర్తలు, మహిళలు, సోషల్ మీడియా వాళ్ళు అందరూ కూడా రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మనందరూ కూడా చూసాం. నేను ఒకటే చెప్తున్నా, డిఎస్సిలో స్కామ్ అనేది జరగకపోతే ఎందుకు లోకేష్ గారు దీని మీద స్పందించట్లేదు?